ఆ నియోజకవర్గంలో యువనేత రాజకీయ పండితుడి నడుమ వారు మొదలైంది. రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న నేత ఒకరైతే, ఇప్పటికే రాజకీయాల్లో ఆరితేరిపోయి అధికార పార్టీ నుంచి వలసొచ్చి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న నాయకుడు మరొకరు. కుల సమీకరణాలకు అనుగుణంగా అడుగులు వేయాల్సిన కీలకమైన నియోజకవర్గం కావడంతో అందరి చూపు ఆ సీటుపైనే ఉంది. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ఆ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతుందో మనం ఒలుక్కేద్దాం. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో రాజకీయం హాట్ గా సాగుతూ ఉంటుంది. 2019 ఎన్నికల అనంతరం తాను రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నట్టు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఆయన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమన్నట్లు అప్పటి నుంచే లోపల కార్యాచరణ మొదలెట్టారు. డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి ప్రజలతో మమేకమవుతూ రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగానే కాకుండా టీటీడీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుదీర్ఘకాలంగా ఉన్న టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయించడం, టీటీడీ అటవీ శాఖ కార్మికులకు మేలు చేయడం వంటి కార్యక్రమాలతో తన తనయుడు భూమన అభినయ్ రెడ్డి విజయానికి వ్యూహాత్మకంగానే బాటలు వేశారు అనేది క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవం. టీటీడీ ఉద్యోగులతో పాటు వైసీపీ క్యాడర్, అలాగే సంక్షేమ పథకాలతో అభినయ్ రెడ్డి ఎన్నికలు గెలుస్తారని వైసీపీ నేతలు నమ్మకంగా ఉన్నారు. దీనిని ప్రచారాస్త్రంగా చేసుకుని సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తన తనయుడు భూమన అభినయ్ రెడ్డిని ఈసారి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీకి దించారు. ఈ సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కుమారుడు అభినయ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రోజుకు 2-3 డివిజన్లలో అవిశ్రాంతంగా తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంతో ప్రతి గడప తొక్కుతున్నారు. తిరుపతి మున్సిపాలిటీ ద్వారా నగరానికి చేసిన అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. తిరుపతి నియోజకవర్గ వైసీపీలో భూమనది ఏకఛత్రాధిపత్యం కావడంతో అసమ్మతి, అసంతృప్తులకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాల పేరిట సాగించిన పనుల్లో జరిగిన అవినీతి, అలాగే పక్షపాతం వ్యవహారాలు వెంటాడుతున్నాయి. స్మార్ట్ సిటీ నిధులతో ప్రధానంగా మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా జరిగిన పనుల్లో నష్టపోయిన పేద ప్రజలు, నిర్వాసితులు మాత్రం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నాయకుడు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో టీడీపీ, జనసేన కార్యకర్తలు కొంత అనిశ్చితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక నేతలు. తిరుపతి నియోజకవర్గంలోని 3,01,041 మంది ఓటర్లలో సగం మంది బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అదే ఆరణి శ్రీనివాసులకు కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. అయితే కొన్ని అంశాల్లో ఇప్పటి వరకు కూటమిలో నాయకులు ఒక్కతాటిపైకి రాలేదనే అంశం పార్టీ కార్యకర్తల్ని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. కూటమి అభ్యర్థి శ్రీనివాసులు తిరుపతిలోని ముఖ్య నేతలు, కూటమిలోని బీజేపీ, టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి మద్దతు కూడగట్టుకుంటున్నారు. కూటమి పార్టీలు కూడా ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించుకున్నాయి. సమావేశాలకు కొందరు మొక్కుబడిగానే హాజరయ్యారన్న అంశమే నాయకులను ఒకంత కలవరానికి గురిచేస్తున్నట్టు సమాచారం. అధికార వైసీపీకి ధీటుగా ప్రచారం చేయడంలో కూటమి పార్టీలో కొంత సర్దుబాటు ధోరణి కావాలి అనేది కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట. బీజేపీ నుంచి భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, ముని బాలసుబ్రహ్మణ్యంతో పాటు వారి అనుచరులు పాల్గొంటున్నారు. టీడీపీ నుంచి సీనియర్ నాయకులు ఆర్సీ మునికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, కొందరు స్థానిక సీనియర్ నాయకులు, టీడీపీ డివిజన్ ప్రధాన బాధ్యులు పాల్గొంటున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో రాజకీయంగా ముందడుగు వేస్తున్నాయి. అభినయ్ రెడ్డికి తండ్రి వారసత్వం కలిసొచ్చే అంశమైన ప్రజానాడి ఒడిసి పట్టగలిగితేనే విజయం. ఇక ఒకే సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకును ఎవరు గంపగుత్తగా గెలుచుకుంటే వారిని విజయం వరిస్తుందనేది తిరుపతి ప్రజల మాట. చూడాలి మరి ఎవరు గెలుస్తారో.